హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 28 జూన్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన చాలా తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చూడండి, బ్రాండ్ భారత్ ఇక ఒకే పేరుతో యూరియా, డిఏపి అమ్మకం, ఎరువుల కంపెనీలు సొంత బ్రాండ్లు రద్దు. చూడండి, రసాయన ఎరువుల అమ్మకాల్లో ప్రైవేటు కంపెనీలు గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట పడబోతోంది. కృత్రిమ కొరత సృష్టించే సంస్థల ఎత్తుగడలను అడ్డుకునేందుకు కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీనిని ప్రాథమికంగా ప్రధానమంత్రి భారతీయ జన ఉర్వరిక్ పరియోజన అనే పేరుతో పిలుస్తున్నారు. ఇకపై ఒక దేశం ఒకటే ఎరువు నినాదంతో డిఏపి, యూరియాలను ఒకే బ్రాండ్ పేరుతో అమ్మాలని కేంద్రం అన్ని కంపెనీలకు నిబంధనలు పెట్టనుంది. భారత్ డిఏపి, భారత్ యూరియా పేరుతో ఈ రెండు ఎరువులను కంపెనీలు మార్కెట్లో రైతులకు అమ్మాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓకే, అయితే కేంద్ర ఎరువుల శాఖ సూచనల ప్రకారం ఇకపై అన్ని కంపెనీలు తయారు చేసే బస్తాలపై ఒకటే లోగో ఉంటుంది. పక్కన ప్రధానమంత్రి భారతీయ జన ఉర్వరిక్ పరియోజన అని పథకంతో పేరు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పథకం పేరు గుర్తుపెట్టుకోండి. సో దాని కింద భారత్ యూరియా అనే బ్రాండ్ పేరు, దాని తయారీ మార్కెటింగ్ కంపెనీ పేరు ముద్రిస్తారు. మొత్తం 16 భారతీయ భాషల్లో భారత్ యూరియా అనే పేరు ఉంటుంది. కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలు బస్తాలపై ఉంటాయి. ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని ఎరువుల కంపెనీలు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో ఆన్లైన్లో చర్చించాలని కేంద్ర ఎరువుల శాఖ నిర్ణయించింది. తరువాత ఎరువుల నియంత్రణ చట్టం కింద నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీని అమలుకు కంపెనీలు, వ్యాపారాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తారు. సోషల్ మీడియాలో ఈ పథకంపై ప్రచారం చేయాలని నిర్ణయించారన్నమాట. అయితే ప్రయోజనాలు ఏంటి? ఈ కొత్త పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 కంపెనీలు 31 ప్లాంట్లలో యూరియాను ఉత్పత్తి చేస్తూ వివిధ బ్రాండ్ల పేరుతో రైతులకు అమ్ముతున్నాయి. మరో 3 ప్రభుత్వ వాణిజ్య సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 13 కంపెనీలు డిఏపి, ఇతర కాంప్లెక్స్ ఎరువులను తయారు చేస్తున్నాయి. దేశీయంగా 45 కిలోల యూరియా బస్తా ఉత్పత్తి వ్యయం 1350 రూపాయలు అవుతోంది. రైతుకు 266.50 విక్రయిస్తున్నారు. మిగిలిన 1083 కేంద్ర రాయితీగా భరించి ఎరువుల కంపెనీలకు చెల్లిస్తుంది. అంటే సో ఇక్కడ మీరు గమనించండి, దగ్గరగా 80%, 80 కూడా కాదు, ఇది దగ్గరగా 85% వచ్చేసి సెంట్రల్ గవర్నమెంటే ఎరువులను భరిస్తుంది అన్నమాట. అతి తక్కువకి రైతులకు అందిస్తుంది యూరియాని. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా బస్తా 2433 రూపాయలు కాగా అందులో 2166 రూపాయలు కేంద్రం రాయితీగా భరిస్తుంది. ఏకంగా 90% సొమ్మును కేంద్రమే రాయితీ రూపంలో భరిస్తూ ఉంటే కంపెనీలు సొంత బ్రాండ్ పేరుతో అమ్ముకోవడం ఏంటన్నది కేంద్ర వాదన. అంటే యూరియాలో ఉండే రసాయన నత్రజని ఒకటే అయితే తమ కంపెనీ యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందని కొన్ని కంపెనీలు రైతులను పక్కదారి పెట్టేస్తున్నాయి. దీనివల్ల బ్రాండ్ మార్కెట్లో లేకపోతే యూరియా కొరత ఉందని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే భారత్ యూరియా, భారత్ డిఏపి అంటూ ఒకటే బ్రాండ్ పేరుతో అమ్మాలనేది ఈ పథకం ఉద్దేశం. దీనివల్ల 3000 కోట్ల వరకు రవాణా వ్యయం ఆదా అవుతుందని గవర్నమెంట్ అయితే భావిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్యాకెట్ యొక్క నమూనా. తర్వాత అంతరిక్షంలో చైనా సోలార్ ప్లాంట్ 2028 నాటికి అంతరిక్షంలో తొలి సోలార్ పవర్ ప్లాంట్ను చైనా ఏర్పాటు చేయనుంది. సౌర అంతరిక్ష కేంద్రం సౌరశక్తిని విద్యుత్తు మైక్రోవేవ్లుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. కక్షలో కదులుతున్న ఉపగ్రహాలను శక్తిని అందించడానికి ఈ శక్తిని ఉపయోగించుకుంటుంది. కక్షలో అంటే ఆర్బిట్లో ప్రవేశపెట్టిన శాటిలైట్స్ ఉంటాయి కదా, చైనా శాటిలైట్స్, వాటికి కావాల్సిన ఎనర్జీని ఈ అంతరిక్షంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్ ద్వారా వెళ్తాయన్నమాట. చంద్రుడి నుండి నమూనాలను విజయవంతంగా తిరిగి పంపిన తరువాత మొదటి ప్రయత్నంలో చైనా మొదటి సౌరశక్తితో నడిచే ప్లాంట్ను అంతరిక్షంలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభ దశలో ఉంది. ఇది 2028 నాటికి కంప్లీట్ అయ్యి ప్రారంభించాలని ఏజెన్సీ భావిస్తుంది. అయితే అంచనా వేసిన సమయం కంటే 2 సంవత్సరాలు ముందుగానే దీన్ని పంపాలి. ఈ సోలార్ పవర్ ప్లాంట్ని అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో వర్క్ చేస్తున్నారు.
ఈ పవర్ ప్లాంట్తో కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాలకు ఎనర్జీని ఇవ్వడంతో పాటు వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ ద్వారా స్థిరమైన ప్రదేశాలలో శక్తి కిరణాలను భూమికి పంపవచ్చు. సోలార్ స్టేషన్ భూమికి సౌరశక్తిని పంపగలదని ప్రాథమిక దశల్లో విజయవంతంగా పరీక్షించబడింది. స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ ఒక హాట్స్పాట్ టెక్నాలజీగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇది విద్యుత్ ఉత్పత్తికి అంతరిక్ష యాత్ర కొనసాగుతున్న ప్రాజెక్టులో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పవర్ ప్లాంట్ 10 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ ఫస్ట్ కంట్రీ అనుకుంటా అంతరిక్షంలో సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్న కంట్రీ ఇది, చైనా. నెక్స్ట్ 100% ODF ప్లస్ అండి. చూడండి, ఇది తెలంగాణలో దేశంలోనే 100% ODF ప్లస్ సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ODF అంటే ఏంటి? బహిరంగ విసర్జన రహిత గ్రామాలు అన్నమాట. అర్థమవుతుందా? బహిరంగ విసర్జన రహిత గ్రామాలని మనం ODF అంటాము. ఈ ODF ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. అండ్ ఇప్పటి వరకు ODF సాధించిన 3 గ్రామాలు కూడా జోన్లో ఈ లక్ష్యాన్ని సాధించాయి. అండ్ దీంతో రాష్ట్రంలో అన్ని గ్రామాలు బహిరంగ విసర్జన రహిత ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ఈ ఘనత సాధించినందుకు ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి విని మహాజన్ తదితరులు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ప్రశంసించారు. ప్రతి గ్రామాన్ని ODF ప్లస్గా మార్చడానికి ఎంతో కృషి చేశారని చెప్పడం జరిగింది. అయితే ODF ప్లస్లోని దక్షిణాది రాష్ట్రాలు పురోగమిస్తుండగా ఉత్తరాది రాష్ట్రాలు పోటీ పడలేకపోతున్నాయి. అంటే నార్త్ స్టేట్స్. తమిళనాడులో 92% గ్రామాలు ODF ప్లస్ సాధించాయి. ఆ తర్వాత పుదుచ్చేరి 61%, అండ్ ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 19% మాత్రం గ్రామాలే ODF ప్లస్గా గుర్తింపు పొందాయి. అండ్ ఉత్తరప్రదేశ్లో 5% గ్రామాలే ఈ టార్గెట్ని చేరుకున్నాయి. ఓకేనా? ఇంతవరకు తెలుసుకోండి చాలు. తర్వాత మెదడు పనితీరును వేగంగా సమీక్షించే నవ సాంకేతికత, అంటే కొత్త టెక్నాలజీ. మానవ మెదడులోని నరాల వ్యవస్థను క్షుణ్ణంగా సమీక్షించేందుకు, అంటే డీప్గా అనాలిసిస్ చేసేందుకు, డీప్గా స్టడీ చేసేందుకు GPU ఆధారిత మిషన్ లెర్నింగ్ ఆల్గరిథంను బెంగళూరులోని భారత విజ్ఞాన సంస్థ IISc రూపొందించింది. రెగ్యులైజ్డ్ యాక్సిలరేటర్ లీనియర్ ఫేసికల్ ఎవల్యూషన్ రియల్ లైఫ్గా పిలిచే ఈ ఆల్గరిథం మానవ మెదడులో నిత్యం ఉత్పన్నమయ్యే విద్యుదీకరణ కదలికల డేటాను ప్రస్తుతం విధానంతో పోలిస్తే 150 రెట్లు వేగంగా నమోదు చేయగలదు. ఈ డేటా నమోదుకు ప్రస్తుతం గంటల సమయం పడుతోంది. GPU ఆధారిత ఆల్గరిథంతో నిమిషాల్లోనే దాన్ని స్టడీ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ ఈ విషయాన్ని IISc సెంటర్ ఫర్ న్యూరో సైన్స్ అసోసియేట్ ఆచార్య దేవరాజ్ శ్రీధరన్ అనౌన్స్ చేశారు. మనిషి మెదడు నరాల వ్యవస్థలోని ఆక్సాన్లు ఒక చోట నుంచి మరో చోటుకి వడివడిగా సంచరించే వేగాన్ని బట్టి మెదడు పనితీరును నిర్ణయిస్తారు. యాక్చువల్గా వీటిని ప్రస్తుతం డిఫ్యూజన్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ స్కాన్ ద్వారా కంప్యూటరైజ్ చేసి వైద్య నివేదికలు రూపొందిస్తున్నారు. స్కానర్ల నుంచి CPUలోకి మార్చే సమయాన్ని ఈ ఆల్గరిథం ద్వారా గణనీయంగా తగ్గించవచ్చని క్లమ్ నెట్వర్క్ ఫైబర్ ట్రాక్లను సృష్టించారు. తగ్గించవచ్చని CNS పరిశోధక విద్యార్థి వర్ష శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ ఆల్గరిథంల తయారీ కోసం 200 మంది మెదళ్లను సమీక్షించారట. నీటి కణాలు ప్రసరించే ఫైబర్ గొట్టాలను మెదడు చుట్టూ కప్పి ఉంచి వాటి ద్వారా కనెక్టమ్ నెట్వర్క్ ఫైబర్ ట్రాక్లను సృష్టించారు. వీటి ద్వారా నమోదయ్యే కదలికలను గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఆల్గరిథం మ్యాప్లు నమోదు చేసినట్లుగా తెలిపారు. త్వరలో ఎలక్ట్రానిక్ చిప్స్లోనూ ఈ ఆల్గరిథంను రీడిజైన్ చేస్తామని చెప్పారు. బ్రెయిన్ ప్యాథాలజీ, మెదడు ఆరోగ్యాన్ని పరీక్షించే క్రమంలో ఈ ఆల్గరిథం డేటా సైన్స్ ఉపయోగంగా ఉంటుందని IISc అయితే చెప్తుందండి. గుర్తుపెట్టుకోండి. సో మన మెదడుని స్టడీ చేయడానికి ఒక కొత్త టెక్నాలజీని అయితే తయారు చేయడం జరిగింది IISc బెంగళూరు వాళ్ళు. నెక్స్ట్, డ్రైవర్ మద్యం సేవిస్తే బండి ముందుకేస్తుంది. చూడండి, కారులో అమర్చిన పరికరం అనమాట. ఇదే ఆ పరికరం. అదేంటంటే చెప్తాను చూడండి. మద్యం సేవించి, అంటే మద్యం తాగి డ్రైవింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే వెహికల్ స్టార్ట్ అవ్వకుండా చేసే ఒక పర్టికులర్ డివైస్ని జార్ఖండ్లోని ధన్బాద్కి చెందిన 3 ఇంజనీర్లు తయారు చేశారండి. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్లో పనిచేస్తున్న అజిత్ యాదవ్కు ఈ ఆలోచన వచ్చింది.
సో బొగ్గు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు తరచూ మద్యం సేవించి ప్రమాదాలకు గురి కావడాన్ని చూసి ఆయన ఈ పరికరాన్ని తయారు చేశారనమాట. వెంటనే తన స్నేహితులతో కలిసి తయారు చేశారు. ఆల్కహాల్ సెన్సార్ ఆధారంగా ఈ పరికరం వర్క్ చేస్తుంది. వాహన చోదకుడు అంటే వెహికల్ డ్రైవర్ ఉంటాడు కదా, ఆల్కహాల్ సేవించాడో లేదో అనే విషయాన్ని ఈ డివైస్ గుర్తిస్తుంది. డ్రైవర్ శ్వాసను విశ్లేషించి సెన్సార్కు ఆ ఇన్ఫర్మేషన్ పంపుతుంది. ఆల్కహాల్ ఆనవాళ్ళు ఉంటే ఆ డివైస్ డిస్ప్లేలో ఆ వివరాలు ప్రత్యక్షంగా చూపించి ఆ తర్వాత బజర్ మోగుతుంది. ఆ సిగ్నల్ ఇంధన పంపుకు చేరగానే సరఫరా అయిపోతుంది. ఆల్కహాల్ సేవించినట్లు తేలితే వాహనం స్టార్ట్ అవ్వకుండా అడ్డుకుంటుందని చెప్తున్నారు. అది తర్వాత ధ్రువ స్పేస్కు ఇన్స్పేస్ గుర్తింపండి. చూడండి, అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగ సంస్థల పాత్ర విస్తరించబోతుంది. అంటే ఇప్పటి వరకు కేవలం ఇస్రో మాత్రమే, ఇస్రో డిఆర్డిఓ కలిసి ఆ డివైజులను తయారు చేయడము, లేదా మన దేశంలో ఉండే ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పర్టికులర్గా వచ్చేసి రాకెట్ కానీ శాటిలైట్కి కావాల్సిన పరికరాలను తయారు చేసుకోవడం, లేదా ఇతర దేశాలతో ఇంపోర్ట్ చేసుకోవడం, ఇలా కేవలం ప్రభుత్వ సంస్థలతోనే జరిగేది ప్రయోగం. ఇస్రో మెయిన్గా ఇస్రో పాత్ర ఉండేది. ఇప్పుడు ఈ అంతరిక్ష కార్యకలాపాల్లోకి ప్రైవేట్ వాళ్ళు కూడా రాబోతున్నారనమాట. ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పిస్తూ నూతన అంతరిక్ష విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ విషయం మనకు తెలుసు, ఆల్రెడీ మనం చర్చించుకున్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్. అందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే ఉద్దేశంతో ఇన్స్పేస్ అంటే ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి ఆ చైర్మన్గా వచ్చేసి ప్రధాని మోదీ ఉన్నారన్నమాట. సో రాకెట్ ప్రయోగాలు అంతరిక్షానికి అధ్యక్షుడిగా ఉన్నాడు, చైర్మన్గా కాదు, అధ్యక్షులుగా ఉన్నారు. అండ్ రాకెట్ ప్రయోగాలు అంతరిక్షానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలు చేపట్టే ప్రైవేట్ రంగ సంస్థలను గుర్తించే పనిని ఈ ఇన్స్పేస్ అనేది తీసుకుంటుంది. సో ఈ గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్స్పేస్ హెడ్ ఆఫీస్ వచ్చేసి రీసెంట్గానే గుజరాత్లో స్టార్ట్ చేశారు ప్రధాని మోదీ గారు కదా. సో అది ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో పేపర్ అనాలిసిస్లో చదువుకున్నాం. దేనికంటే ఈ సంస్థ ఏం చేస్తుంది? రాకెట్ ప్రయోగాలు అంతరిక్షానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలు చేపట్టే ప్రైవేట్ రంగ సంస్థలను ఐడెంటిఫై చేసి చేపడుతుందన్నమాట ఈ సంస్థ. తాజాగా హైదరాబాద్కి చెందిన ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇన్స్పేస్ గుర్తింపు ఇచ్చింది. ధ్రువ స్పేస్ సంస్థకి ఈ ఇన్స్పేస్ సంస్థ గుర్తింపు ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన శాటిలైట్ ఆర్బిటల్ డిప్లాయర్కు గుర్తించి ఇచ్చినట్లుగా చెప్తోంది. అంటే వీళ్ళు తయారు చేసిన శాటిలైట్ అయిన ఆర్బిటల్ డిప్లాయర్ అనే శాటిలైట్కి గుర్తింపిస్తూ ఈ పర్టికులర్గా ఈ ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ను గుర్తించిందనమాట. అండ్ దీంతోపాటు బెంగళూరుకి చెందిన దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన రోబస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రోటాన్ ఫ్లూయెన్స్ మీటర్కు కూడా గుర్తింపించినట్లుగా చెప్పింది. ఈ నెల 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించే పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ పేలోడ్లో ఈ రెండు సంస్థల ఉపకరణాలు భాగంగా ఉంటాయి. అండ్ ఈ రెండు సంస్థల ఉత్పత్తులను గుర్తింపు ఇవ్వడం ద్వారా మన దేశం చేపట్టే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగ సంస్థల అధ్యయనం కూడా ఉంటుందన్నమాట. అంటే సో శాటిలైట్స్ కానీ రాకెట్స్ కానీ ఏదైనా తయారు చేసేటప్పుడు అందులో ఉండే ఏమైనా డివైజులు కానీ టెక్నాలజీని కానీ ఈ ప్రైవేట్ సంస్థలు తయారు చేసేస్తే వాటి నుండి మనం తీసుకోవచ్చు. ఓకే, దీని ద్వారా ఏమవుతుందంటే మనకు కావాల్సిన పరికరాలని మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కొన్నింటికి. సో ఓకే, ఉపగ్రహ ప్రయోగాలకు అనువైన ఇంజనీరింగ్ సేవలు ఉత్పత్తులను ధ్రువ స్పేస్ అందిస్తుంది. అండ్ పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్లో ఈ సంస్థకు చెందిన శాటిలైట్ డిప్లాయర్ టెక్నాలజీని ప్రయోగించి చూస్తారు. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ సంస్థలకు అందించే అవకాశం ఉంటుంది. ఇన్స్పేస్ గుర్తింపుతో అంతరిక్ష ప్రయోగాల్లో క్రియాశీలకంగా పాలు పంచుకునే అవకాశం తమకు లభిస్తుందని, ఈ గుర్తింపు పొందిన తొలి ప్రైవేట్ రంగ సంస్థ తమదేనని ధ్రువ స్పేస్ CEO సంజయ్ నెక్కంటి అన్నారు. అంతరిక్ష కార్యకలాపాల్లో ఇది ఒక నిజంగా మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే సో ఇందులో ప్రైవేట్ వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఏమైందంటే మనకు వెనకపడ్డం, మనకు కావాల్సినవి లేదా మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీని తయారు చేయడంలో మనం కొంచెం వెనకపడ్డామనే చెప్పాలి. సో దానికి ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళు టైఅప్ అవడం ద్వారా మనకు నిజంగా ఫ్యూచర్లో మనం దేన్నైనా సరే కొంచెం స్పీడ్గా తయారు చేయడానికి లేదా కొత్తగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది స్పేస్ రీసెర్చెస్ వాటిల్లో. నెక్స్ట్ 1.55 లక్షల కోట్లతో పంజాబ్ బడ్జెట్ అండి. చూడండి, పంజాబ్లో నూతనంగా కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం సోమవారం తమ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఎంతో తెలుసా బడ్జెట్? 1,55,860 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పల్ చీమ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రధానంగా వీళ్ళు ఫ్రీ కరెంటు, ఢిల్లీ తరహా మెహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయడం, విద్యారంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్ను తయారు చేశారట.
77 కోట్లతో 117 మెహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయనుండగా వీటిలో 75 క్లినిక్లను ఆగస్టు కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఏం లేదండి ఇవి. సో మన ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వేతర చిన్న చిన్న క్లినిక్లు అనమాట. చిన్న చిన్న అవసరాలు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే అక్కడికి వెళ్ళి మనం చూపించుకోవచ్చు ఫ్రీగానే. సో వీటిలో 75 క్లినిక్లను ఆగస్టు కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. అంతేకాకుండా జూలై 1 నుంచి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా అందజేయనుంది. తాజా బడ్జెట్లో 11,560 కోట్లతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. అంతేకాకుండా 100 ప్రభుత్వ పాఠశాలలను ఎమినెన్స్ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయనుంది. వైద్య విద్య కోసం గత ఏడాది కన్నా 56% ఎక్కువగా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. రాబోయే 5 ఏళ్లలో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. అంతేకాదు ప్రమాదంలో గాయపడిన వారికి ఏ ఆసుపత్రిలో చేరినా ప్రభుత్వమే ఖర్చులు భరించనున్నట్లుగా తెలుపుతున్నారు. పంట వ్యర్థాల కాల్చివేత సమస్య పరిష్కారానికి కూడా 200 కోట్లు కేటాయించారని ప్యాట్లను కూడా ప్రతిపాదించినట్లుగా చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇండియా మలేషియా డిస్కస్ డిఫెన్స్ టైస్. అంటే రక్షణ పరంగా మలేషియా ఇండియా కలవాలని డిస్కస్ చేసుకుంటున్నాయి. అదేంటో ఒకసారి చూద్దాము. సో ఇన్ ఏ వీడియో కాన్ఫరెన్స్ విత్ మలేషియా డిఫెన్స్ మినిస్టర్ Hishammuddin Tan Hussein on Monday, Defense Minister Rajnath Singh highlighted the areas in which Indian defense industries could assist Malaysia. ఏం లేదండి, మన దేశానికి సంబంధించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా మలేషియాకి సంబంధించిన రక్షణ మంత్రి ఇసాముద్దీన్ తున్ హసన్ వీళ్ళిద్దరూ వీడియో కాన్ఫరెన్స్లో మన ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. మిస్టర్ సింగ్ సజెస్టెడ్ ఏ విజిట్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ మలేషియా టు ఇండియా గెట్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫెసిలిటీస్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ. అంటే మన రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే, ఒకసారి మీ దేశానికి సంబంధించిన హై అథారిటీ డిఫెన్స్ ఆఫీసర్స్ని, సీనియర్ ఆఫీసర్స్ని మా ఇండియాకు ఒకసారి రమ్మనండి, మా దేశంలో ఉండే ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ని ఒకసారి చూడండి అని చెప్తున్నారనమాట. సో స్టార్టింగ్ దట్ ద మలేషియా మినిస్టర్ ఎక్స్ప్రెస్డ్ ద నీడ్ ఫర్ ఇండక్టింగ్ ఉమెన్ పర్సనల్ ఇన్ పీస్ కీపింగ్ మిషన్స్. ద మినిస్ట్రీ said both sides agreed to engage each other on this issue. It was also agreed to upgrade capability of humanitarian assistance and disaster relief HADR operations. అయితే ఎక్కువగా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, అంటే మలేషియా మంత్రి ఏం చెప్పారంటే, మాకు ఆడవాళ్ళ యొక్క శాంతి భద్రతలకు సంబంధించిన వాటి మీద మేము ఫోకస్ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. దాని తర్వాత వచ్చేసి మేము మానవతా సహాయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇరు దేశాలు కలిసి అప్గ్రేడేషన్ అంటే కొంచెం అప్డేట్ చేయాలి ఆ రీసోర్సెస్ని అని మాట్లాడుకున్నారు. The two ministers also discussed the existing defense cooperation activities and framework between the two countries and way to further enhance them under the existing Malaysia-India Defense Cooperation Meeting MIDCOM framework. యాక్చువల్గా అదేవిధంగా వీళ్ళు ఇంకేం మాట్లాడారంటే, ఇంతకుముందు ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్ గురించి మాట్లాడుతూ ప్రజెంట్ కోఆపరేషన్ని అప్గ్రేడ్ చేయడం గురించి డిస్కస్ చేశారు. ద నెక్స్ట్ మిడ్కామ్ మీటింగ్ ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ జూలై. అంటే నెక్స్ట్ మీటింగ్ జూలైలో నిర్వహిస్తారు మళ్ళీ. అండ్ ఇట్ వాజ్ డిసైడ్ టు యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ ఏ డీపర్ ఎంగేజ్మెంట్ ఇన్ డిఫెన్స్, ద మినిస్ట్రీ సెడ్. అంటే మన రక్షణ మంత్రిత్వ శాఖ ఏం చెప్తుందంటే, ఈ మీటింగ్ అనేది రెండు దేశాల మధ్య మంచి లోతైన బంధాలు ఏర్పడతాయని చెప్తున్నారు. ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ కన్సల్టింగ్ bilateral, regional and defense industrial cooperation were discussed during the meeting. Both ministers expressed the intent to further boost the already strong India-Malaysia defense cooperation, it added. సో ప్రజెంట్ మన పెద్దగా ఉన్న ఇష్యూస్ గురించి, రీజనల్కి సంబంధించి అంటే ప్రాంతీయ సమస్యల గురించి డిస్కస్ చేసుకున్నారు. అది గుర్తుపెట్టుకుని తర్వాత రాష్ట్రాల అసంతృప్తి గలం. సో నేటి నుంచి జిఎస్టీ మండలి సమావేశం జరగబోతోంది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ జిఎస్టీ మీటింగ్ అనేది. చూడండి, వస్తు సేవల పన్ను, దీన్నే మనం జిఎస్టీ అంటండి, గూడ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని ప్రవేశపెట్టడంతోనే పన్నులన్నీ తగ్గిపోతాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసా ఒట్టి భ్రమగా మిగిలిపోయింది. అసలు ఎక్కడ మిగిలే, మీకు తెలియని విషయం ఏంటంటే ఆ జిఎస్టీ కూడా మనమే పే చేస్తున్నాం అనమాట. జిఎస్టీ కొన్ని సపరేట్ చేస్తే కొందరు వచ్చేసి జిఎస్టీని ఇంక్లూడ్ చేసేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల అసలు ఎక్కడ నేనైతే జిఎస్టీ వల్ల ట్యాక్స్ కడుతున్నా, అది బాగానే ఉంది, కానీ
అది ఎలా అయిపోయిందంటే అసలైన వస్తువు ధర తగ్గించి దాని మీద వేయాల్సిన జిఎస్టీని వస్తు సేవల తగ్గింపులో కానీ లేదా కొంత జిఎస్టీని తగ్గించి వస్తు సేవల్లో అంటే వస్తువుని తగ్గించి వస్తువు ధరను తగ్గించి ధర ఇస్తే తగ్గుదును. సో యాస్టీగా ఎప్పుడున్న ధరలు అలాగే ఉన్నాయి. జిఎస్టీని యాడ్ చేయడం ద్వారా ఎక్స్ట్రాగా మనం పే చేస్తున్నాం కానీ ఇందులో అసలు తగ్గుదల లేదండి. మీరు గమనించండి, ప్రతి ప్రోడక్ట్ కంపెనీకి ఇది లబ్ధి కూరింది. ఎప్పుడైతే జిఎస్టీని తీసుకొచ్చారో నేను ఒక విషయాన్ని గమనించాను. సో ఆ ప్రోడక్ట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంది. ఆ ప్రోడక్ట్ వాల్యూని కనీసం ఒక 150కి తగ్గించి, 150 కాకపోతే కనీసం ఒక 170 రూపాయలకి తగ్గించి మిగతా 10 రూపాయలు వేసి జిఎస్టీ ఉంటుంది కదా, దాన్ని ఇంక్లూడ్ చేసుకొని మన కనీసం ఆ 190 రూపాయలకి ఇచ్చినా బాగుండేదన్నమాట. అలా కాకుండా ఆ వస్తువు ధర అలాగే ఉంచుతూ ప్లస్ జిఎస్టీని కలపడం వల్ల ఆ జిఎస్టీ భారం కూడా అంటే ఆ 210 రూపాయలు 220 రూపాయలు మన మీద పడిందండి. అది చాలామంది గమనించి ఉండరు. అయితే ఈ 20 రూపాయలు 10 రూపాయలు డైరెక్ట్గా సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ జిఎస్టీ నిధులకి ఫండ్స్ అంటే అందులోకి వెళ్ళిపోతాయి, ఆ పర్టికులర్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి, అకౌంట్లోకి. దానివల్ల మనకేంటి నష్టం? యాక్చువల్గా ప్రొడక్ట్ వాల్యూ అలాగే ఉంటుంది, మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. అదే ప్రొడక్ట్ వాల్యూని తగ్గించి దేశవ్యాప్తంగా పర్ఫెక్ట్గా విధిస్తున్నారా లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వాటిని తగ్గించి జిఎస్టీని కూడా కొంచెం తగ్గించి చేస్తే బాగుండేది. బట్ దీనివల్ల దేశానికి ఆర్థికంగా బలంగానే ఉంది, కానీ నష్టపోతుంది మాత్రం కామన్ పీపుల్ అండి. ఇప్పుడు సరే అది పక్కన పెడదాం. సో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసి 5 years అవుతుండగా దానివల్ల తమకు జరిగింది ఏం లేదని రాష్ట్రాలకు అర్థమవుతుంది. పన్నులు విధించడానికి రాజ్యాంగం ద్వారా తమకు దాఖలు పడిన హక్కును జిఎస్టీ మండలికి ధారాదత్తం చేయడం పొరపాటని రాష్ట్రాలు ఆలోచనలో ఉన్నాయి. ఇది స్వయంకృతపరాధమే అయినా నిందను కేంద్రంపైకి తోసేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రాలకు తాను ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి కేంద్రం కరోనా మహమ్మారిని సాకుగా చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో చండీగఢ్లో జరగనున్న జిఎస్టీ మండలి సమావేశంలో స్టేట్ అండ్ రాష్ట్రాలు కేంద్రం నుంచి మరిన్ని రాయితీలు సంపాదించడానికి ట్రై చేస్తాయని అర్థం చేసుకోవాలి. అంటే స్టేట్కి ఏమైనా బెనిఫిట్స్ వచ్చేలా డిస్కషన్ చేయాలని అనుకుంటున్నాయి. ఎందుకంటే అందులో స్టేట్ లెవెల్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఈ మండలిలో మెంబర్స్గా ఉంటారు. సో జిఎస్టీ మండలి నిర్ణయాలు సిఫార్సులే తప్ప కేంద్ర రాష్ట్రాలు విధిగా పాటించాల్సిన ఆదేశాలు కావని మే నెల 19న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను ఆయుధంగా చేసుకొని కేంద్రం నుంచి మరిన్ని రాయితీలు సాధించడానికి రాష్ట్రాలు గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. రీసెంట్గా సుప్రీంకోర్టు దీని మీద కోర్టుకి వెళ్తే ఏం చెప్పిందంటే, సో జిఎస్టీ మండలి నిర్ణయాలు సిఫార్సులే తప్ప కేంద్రం రాష్ట్రాలు వేరేగా ఆదేశాలు ఏవి పాటించడానికి ఉండవని చెప్పింది. అంటే ఆ మండలిలో ఏవైతే అసలు ఆ మండలి ఎందుకు ఏర్పాటు చేశారు? సిఫార్సు చేయడానికి కదా. ఆ సిఫార్సులు పక్కన పెట్టి మీ ఓన్ సిఫార్సులు చేసుకుంటే ఇంకా ఆ మండలి ఉండేందుకనేది దాని ఉద్దేశం. రాష్ట్రాలు విధిస్తున్న పన్నులన్నీ జిఎస్టీలో కలిసిపోవడం వల్ల రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం పరిహారం ఇస్తుందని 2017 నాటి చట్టం చెప్తోంది. దీనికోసం 2017 నుంచి 2022 జూలై 1వ తేదీ వరకు మొత్తం 5 ఏళ్ల పాటు ప్రత్యేకంగా నష్టపరిహార సెస్ వసూలు చేయాలని ప్రతిపాదించింది. దానికి అనుగుణంగా పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, వంట గ్యాసు, కొన్ని తరగతుల మోటారు వాహనాలు విడిభాగాలపై నష్టపరిహార సెస్ వసూలు చేశారు. ఇక కస్టమ్స్ చట్టాల పరిధిలోకి వచ్చే కొన్ని దిగుమతులపై కూడా సెస్ వసూలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేశారు. కోవిడ్ వల్ల దాని భారీ ఆదాయ నష్టానికి గురైనందువల్ల నష్టపరిహార సెస్ను మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ తాను పరిహారం ఇవ్వడం కాకుండా రాష్ట్రాలే అప్పులు చేసి ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కరోనా మహమ్మారి వల్ల 2019-20లో జిఎస్టీ వసూళ్లకు 70,000 కోట్ల మేరకు కోత పడింది. అండ్ 2020-21లో ఈ కొరత 2.3 లక్షల కోట్లకు పెరిగిపోయింది. జిఎస్టీ మండలి మీటింగ్లో నష్టపరిహార సెస్ మీద వాదా ప్రతివాదాలు జరగడం ఖచ్చితంగా ఉంటుంది. పన్ను రేట్లను క్రమబద్ధీకరించాలని 7 మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక కూడా మీటింగ్లో చర్చకు రాబోతోంది. లాటరీలు, అదేవిధంగా జూదం, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ మీద 28% పన్ను వేయాలనే ప్రతిపాదనపై జిఎస్టీ మండలి చర్చించవచ్చు. కామన్గా క్రమబద్ధీకరణ అంటే వీలైనంత మేరకు పన్నులు తగ్గించి పన్ను చెల్లింపులో చిక్కులు తొలగించి వినియోగదారుడికి సౌకర్యవంతంగా పన్నులు వసూలు చేయడం అని అర్థం. కానీ ఇక్కడ పెంచదామనే ఆలోచనలో ఉన్నారే వాళ్ళు. మన ఇండియాలో మాత్రం క్రమబద్ధీకరణ అంటే పన్నులు పెంచడమే. ప్రభుత్వానికి పన్ను వసూలు పెరిగిన తరువాత కూడా జిఎస్టీని తగ్గించకపోవడం వినియోగదారులకు మింగుడు పడవడం లేదు. అర్థమవుతుంది మీకు? పన్ను వసూలు పెరుగుతున్నాయి, ప్రతి దాని మీద పన్ను విధించడానికి రెడీగా ఉన్నారు.
మొన్నటి వరకు ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ మీద అసలు జిఎస్టీ లేదు. ఇప్పుడు దాని మీద జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అలా జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇప్పుడు వాళ్ళు కొన్ని వస్తువుల మీద జిఎస్టీ పెంచినట్టే కదా. మరి ఆ జిఎస్టీ కొన్ని వస్తువుల మీద పెంచినప్పుడు జిఎస్టీ విధించే వాల్యూని తగ్గించాలి కదా అనేది వాదన ఇక్కడ. భారతదేశంలో అంటే అది మేము గుర్తుపెట్టుకోండి. మొదట్లో జిఎస్టీని మినహాయించిన వస్తువుల జాబితా, పన్ను లేని వస్తువుల జాబితా, 3%, 5% పన్ను రేట్లు వర్తించే వస్తువుల జాబితాలు ఉండేవి. క్రితంసారి క్రమబద్ధీకరణలో ఈ జాబితాల నుంచి కొన్ని వస్తువులను తొలగించి వాటిపై పన్నులు వేశారు. అంటే వీటి మీద పన్నులు విధించమనే వస్తువులను కూడా వాళ్ళు లోపలికి లాక్కొని వాటి మీద కూడా పన్నులు వేయడం స్టార్ట్ చేశారు. అండ్ ప్రాణరక్షక మందులు, వైద్య సాధనాలు, ఆరోగ్య ఉపకరణాలు, వ్యవసాయ సామగ్రి వంటివి ఇప్పటికీ 18%, 28% పన్ను స్లాబులలో ఉండడం ఏమాత్రం సమర్థనీయం కాదు. చూసారా, అంటే ఆ వస్తువు వాల్యూ మీద 18% ఇప్పుడు మెడిసిన్స్ కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, అండ్ హెల్త్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, వీటి మీద ఆ వస్తువుల మీద వస్తువు ధరతో పోల్చుకొని 18 and 28% పన్నులు అయితే విధిస్తున్నారు. అంటే ఆ పన్ను స్లాబుల్లో ఉండడం వల్ల, ఆ స్లాబ్లో ఉండడం వల్ల వాటికి ఆ యొక్క పర్సంటేజ్ మనకి పన్ను అయితే పడుతుంది. దీన్ని సరిదిద్దాల్సింది పోయి 12% స్లాబ్ను 18% స్లాబ్లో కలిపేశారు. అంటే ఇకపై 12% స్లాబ్ ఉండదు. 5% స్లాబ్ను 8%కి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. మహమ్మారి పేరు చెప్పి ఇలా అడ్డగోలుగా పన్నులు పెంచేందుకు ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రజలకు, వ్యాపారాలకు తీవ్ర నష్టదాయకం అవుతుంది. అసంబద్ధంగా పెంచుకున్న ఆదాయాన్ని ఆర్థిక పునరుజ్జీవనానికి కాకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దుబారా చేయడం దేశ ఆర్థికానికి దీర్ఘకాలంలో చేటు చేస్తుంది. ఈ నెల జీఎస్టీ మండలి సమావేశంలో నష్టపరిహార సెస్ను రాజ్యాంగ సవరణ ద్వారా మరో 5 ఏళ్లు పొడిగించాలని రాష్ట్రాలు పట్టుబట్టే అవకాశం ఉంది. భాజపాయేతర రాజకీయ పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో సుప్రీంకోర్టు తాజా తీర్పును ఆధారంగా చేసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఆ తీర్పు ప్రకారం జీఎస్టీ మండలి సిఫార్సులను తోసిపుచ్చే అధికారం, హక్కు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు ఉంది. నష్టపరిహార సెస్ను పొడిగించడానికి జీఎస్టీ మండలి ఇష్టపడకపోతే రాష్ట్రాలు తాముకు తాముగా అదనపు పన్నులు విధించుకునే వెసులుబాటును రాజ్యాంగం ఇస్తుంది. అర్థమవుతుందా మీకు? అండ్ అదే జరిగితే వస్తు సేవల పన్నుల పునాదులు కదిలిపోతాయి, ఇంక ఉండవు. యథావత జీఎస్టీ పన్ను రేట్లను పెంచడం, నష్టపరిహార సెస్ను పొడిగించడం సమస్యకు పరిష్కారాలు కానే కావు. రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని పూడ్చడానికి కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు ఇచ్చి ఉంటే ఉభయతారకంగా ఉండేది. అలా కాకుండా పన్నులు పెంచుతూ పోయి ఆదాయం పెంచుకోవాలనుకోవడం ఆర్థికంగా వినాశకరం. దీన్ని నివారించాలంటే ప్రాణరక్షక ఔషధాలు, వ్యవసాయ సాధనాలు వంటి అత్యవసర వస్తువులను తక్కువ పన్ను స్లాబుల్లోకి మార్చి వ్యవస్థాపరమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ఈ సంస్కరణల ధరలను కట్టడి చేసే సామాన్యుడికి మేలు చేయాలి. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పన్ను కడుతుంది మనమే. అర్థమవుతుందో? పన్ను కడుతుంది మనమే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు ఏం పొడిచేది లేదు. ఇక్కడ ఇష్యూ అంతా మన మీదే ఉంది. అసలు ఆ భారం వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు కానీ ఆ భారం అనుభవిస్తుంది మనం. ఇప్పుడు చూడండి, మీకు 5% జిఎస్టీ, 5% చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ 5% స్లాబ్ని ఎత్తేసారు అనమాట. 8%లో విలీనం చేసేద్దామని రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ 5%లో ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో, ఈ 5% కేటగిరీలో ఉన్న వస్తువులు దాన్ని 8% కేటగిరీలో చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 3% ఆ వస్తువు మీద మనము అంటే ఆ వస్తువు మీద మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు కడుతున్నాం అనుకోండి విత్ జిఎస్టీ. ఇప్పుడు మరి దాన్ని 8 స్లాబ్లోకి మార్చేస్తారు కదా, అంటే ఇంకొక 3% ట్యాక్స్ ఇంకా పెరుగుతుందన్నమాట. అంటే ఆ 100 రూపాయలు కాస్త 120, 105 రూపాయలు, 103 రూపాయలు అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇలా విలీనం చేయాలనేది ఉద్దేశం దేనికి? ఆదాయం పెంచుకోవాలి. అంటే ఈ 5% కేటగిరీలో ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి 8%లో పడేస్తారు. అంటే ఆ వస్తువుల ధరలు పెరిగిపోతాయి విత్ ట్యాక్స్తో చూసుకుంటే. ఒకవేళ అసలైన ప్రోడక్ట్ రేట్ పెరగకపోయినా వీళ్ళు జిఎస్టీ పెంచుకుపోతే ఈ జిఎస్టీ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? స్టేట్లకి వెళ్ళిపోతాయి, సెంట్రల్కి వెళ్తుంది. స్టేట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ జిఎస్టీలోకి వెళ్ళిపోతాయి. అక్కడ తయారు చేసిన వాడికి లాభం ఉండదు, ఇక్కడ మనం కొనుక్కున్నోడికి లాభం ఏం లేదు దీనివల్ల. అర్థమవుతుందా మీకు? అదనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఈ జిఎస్టీ ప్రాసెస్ బాగానే ఉంది, కానీ మరీ ఎంత అధిక ధరకు ప్రభుత్వం మన దగ్గర నుండి డైరెక్ట్గా అమౌంట్ని తీసుకోవాలనే ఉద్దేశం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ విషయం కాదు. ట్యాక్సేషను కొంచెం సమతుల్యంగా ఉండాలన్నమాట అన్నింటి మీదను. ఓకేనా? సో ప్రతి దాని మీద ట్యాక్స్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అండి. సో ఎందుకంటే ప్రభుత్వము అంటే మనకు తెలుసు ప్రభుత్వం అనేది పూర్తిగా మన మీద ఆధారపడి పనిచేస్తుందని.
అలా కాకుండా ప్రభుత్వము వేరే విషయాల మీద కూడా, అంటే ప్రభుత్వం వేరే విధంగా ఆ డబ్బుని సంపాదించే ఆలోచన కూడా చేస్తే బాగుంటుంది. సో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ విధానంలో మనం సంస్కరణలు తీసుకురావడం వల్ల పెద్ద పొడి చేస్తామని కాదు, కానీ పీపుల్ మీద భారం పడడం అనేది చాలా దారుణం అనమాట. ఎందుకంటే మనకు వచ్చే రెవెన్యూ తక్కువ, మనకు అవుట్ అయ్యే రెవెన్యూ ఎక్కువైపోతుంది. దాని ద్వారా కామన్ పీపుల్ బతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఆదాయాన్ని సంపాదించడానికి వేరే మార్గాలు తీసుకోవాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ పిఎస్సీలు కానీ ఇంకేవేటినంటిని కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల నష్టం ఉంది మనకి అది ఇప్పుడే తెలియదు. వాటిని ఏం చేయాలి? ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ లెవెల్లో ఎలా అయితే అలాంటి సంస్థలు పనిచేస్తున్నాయో వాటిని గవర్నమెంట్ లెవెల్లో పనిచేసేలా చేస్తే వాటి నుండి లాభాలు వస్తాయి. వాటి నుండి పీపుల్ మీద భారం తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా ఉండాలి. ఏదో టోటల్గా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ ఆదాయం సంపాదించాలంటే చాలా దారులు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చేది ఈ ట్యాక్సెస్ని. అది ఇదిగా. సో ఓవరాల్గా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.